గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు నేను చికెన్ పచ్చడి గురించి చెప్పబోతున్నాను అనమాట. అంటే చికెన్ పికిల్ ప్రాసెస్ అనేది మీకు చాలా వీడియోస్లో దొరుకుతుంది. బట్ నేను మీకు ఈరోజు వీడియోలో ఇప్పుడు మనకి ఆన్లైన్లో మొత్తం కూడా చాలా కాస్ట్స్ అమ్ముతున్నారు కదా. సో మేము చేసిన దానికి మాకు ఎంత పడింది, బయట ఎంత ఉంటుంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మేమైతే ఈరోజు మార్నింగ్ 1 kg చికెన్ అయితే తీసుకుని వచ్చాము. అది కూడా కాస్ట్ వచ్చేసరికి 200 రూపీస్. ఇక్కడైతే మీకు మా ఫ్రెండ్ అంటే నా కొలీగ్ చేస్తుంది, తనే వీడియో కూడా తీస్తుంది అనమాట ఈరోజు నా కోసం. సో ఫస్ట్ అయితే చికెన్ సాల్ట్ పసుపు వేసి నీళ్ళంతా ఎగరబెట్టేసింది. అండ్ మనం బిర్యానీలోకి వేసుకునే స్పైసెస్ అన్నిటితో పాటుగా కొంచెం నువ్వులు కూడా, మెంతులు, నువ్వులు, పెప్పర్, అవి అన్నీ ఇంకా మనకి బిర్యానీ మసాలా సరుకులు ఉంటాయి కదా, అవన్నీ ఫ్రై చేసి పొడి చేసేసింది. అండ్ మేము ఆయిల్ శనక్కాయ నూనె అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇక్కడ విజయ కంపెనీ ఏదో దొరికింది, 165 రూపీస్. బట్ మనకి 1/2 లీటర్ సరిపోతుంది. సో 80 రూపీస్ అట్లా ఆయిల్ అయితే యాడ్ చేసామన్నమాట. ఇంకా ఆ చికెన్ అంతా కూడా మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై లాగా చేసేయకుండా, ఎలా అంటే కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అట్లా వచ్చేంత వరకు చేస్తే సరిపోతుంది. లేకపోతే మొక్క బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. కాబట్టి ఇంకా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకుని తీసేసి దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మేము ఇంటి నుంచే తీసుకుని మా ఫ్లాట్లో అయితే పెట్టుకున్నాం అనమాట. సో అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేము యాడ్ చేసేస్తున్నాము ఇక్కడ. సో ఇవి కూడా నేను మొత్తం అన్నీ కూడా ఎంత అవుతుంది అనేది కూడా కౌంట్ చేస్తున్నాను. ఆయిల్కి, చికెన్కి మేము బయట నుంచి తెచ్చాం కాబట్టి మీకు చెప్తున్నాను, ఓకేనా. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అయితే కనుక మనకి ఫ్రై అయిపోవాలన్నమాట. అంటే ఆ పచ్చి వాసన పోవాలంటారు కదా. సో ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అయితే అట్లా పెట్టేసింది పక్కన. ఇంకా ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం అయితే కనుక మీరు ఇంట్లోనే మనకి ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు, లేదా పచ్చికారం అయినా వేసుకోవచ్చు. కేజీ చికెన్కి మనకి ఇక్కడ ఒక అంటే గ్రామ్స్ లాగా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా మీకు 60 గ్రామ్స్ అట్లా యాడ్ చేసుకోవాలి. కానీ మీకు ఇంకా కొంతమంది కొంచెం ఎక్కువ తక్కువ తింటారు కదా, దాన్ని బట్టి మీరు చేసుకోండి. సో ఇట్లా మేమైతే ఇంత కారం తీసుకుంటున్నాము. ఆ కారం కూడా ఫ్రెండ్ ఇంటి నుంచి తీసుకుని వచ్చిందనమాట. సో అది ఆ కారం. అట్లానే ఉప్పు కూడా అంతే. మీరు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ తింటారు కాబట్టి ఉప్పు కూడా అంతే, ఒక 50 గ్రామ్స్ అట్లా, అంటే ఒక 10 స్పూన్స్ సాల్ట్ అట్లా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అంటే చూసుకోండి ఆ స్పూన్ సైజు బట్టి, మళ్ళీ కరెక్ట్గా అట్లా అని కాకుండా చూసుకుని వేసుకోండి, ఓకేనా. ఇలా ఉప్పు, కారం ఈ ఆయిల్లోనే, అంటే ఏ ఆయిల్ అయితే మనం చికెన్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నామో అదే ఆయిల్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని దానిలోనే చికెన్ అయితే వేసేసుకోవాలన్నమాట. చికెన్ పీసెస్ వేసేసుకుని ఇంకా కలిపేసుకోవడమే. లాస్ట్లో ఇంకా మనం నిమ్మకాయ అయితే యాడ్ చేసుకుంటాం. నిమ్మకాయలు కూడా అంతే, ఒక్కొక్క నిమ్మకాయ 5 రూపాయలు తీసుకున్నా, ఒక 2 నిమ్మకాయలు అనుకున్నా 10 రూపాయలు అవుతుంది, ఓకే. సో ముందు మనం ఫ్రై చేసి ఇక్కడ మిక్సీ పెట్టుకున్నాం కదా పౌడరు, అది. లేదంటే కొంతమంది ధనియాల పొడి, గరం మసాలా అట్లా డైరెక్ట్గా నార్మల్గా రెడీమేడ్ కూడా వేస్తారు. బట్ మేము ఇక్కడ చెక్క, లవంగా, బిర్యానీ ఆకంతా కలిపేసి చేసేసాము. అండ్ కొంచెం నువ్వులు ఎందుకు వేసిందంటే టెక్స్చర్ కోసం అంట కొద్దిగా నువ్వులు అయితే యాడ్ చేసింది. సో ఈ మసాలా అంతా స్టవ్ అయితే ఆపేసేయాలి. ఇది మనం ముక్కలు తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి కారం వేసేసిన వెంటనే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన తర్వాతనే ఈ మసాలాలన్నీ అయితే కనుక మనం అదే ఆయిల్లో యాడ్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా చికెన్ అయితే వేసిన తర్వాత మసాలాలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో నా ఫ్రెండ్ అయితే ముందు మసాలా తయారు చేసి అప్పుడు చికెన్ ముక్కలను అయితే ఇందులో వేస్తుంది, ఓకేనా. సో ఇట్లా మొత్తం అంతా కూడా మీరు రెడీ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు బయట కాస్ట్ అయితే కంపేర్ చేసినట్లయితే మనము, సో ఆన్లైన్లో నేను వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయట్లేదు, బట్ నేను చాలా వరకు కూడా ఇప్పుడు బాగా ఎక్కువగా ఫేమస్ అవుతున్న పికిల్స్ దాంట్లోనే చెక్ చేశాను ప్రైస్. ఒక్కొక్కటి దాంట్లో 1459 అని, ఒకరి దాంట్లో 1500 అని, ఇంకొకటి దాంట్లో కూడా సేమ్ 1300-1400. మళ్ళీ దానికి ఇంకా ఛార్జెస్ అన్నమాట. ఇంకా ఛార్జెస్ వేస్తున్నారు మనకి, కొరియర్ ఛార్జెస్ కానీ అట్లా. సో అట్లా తీసుకున్న 1600-1700కి అసలు ఇంకా చాలా ప్రైజులు అనమాట. అంత ప్రైస్ పెట్టి చికెన్ పికిల్ ఆర్డర్ అసలు అంటే ఇంకా వండుకోవడం వచ్చు అన్న వాళ్ళు అయితే ఎవరు కూడా ఆర్డర్లు చేసుకోరు. ఇంకా వండుకోవడం రాని వాళ్ళు చేసుకుంటారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ మరీ నిలువు దోపిడీ చేసే వాళ్ళ దగ్గర అయితే కొనొద్దని నేను చెప్తానండి. ఎందుకంటే
ఇప్పుడు మేము చేసిన తర్వాత అయిన ప్రైస్ బట్టి మాత్రమే నేను మాట్లాడుతున్నాను, కానీ నేను ఎవరిని కూడా మీరు కొనొద్దు అది నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరైనా టెంప్ట్ అవుతాం కదా, బట్ మేముగా చేసుకుంటే మాకు ఎంత అయిందని చెప్తున్నాను. ఓకేనా. సో ఇట్లా ఇక్కడ లాస్ట్లో ఇంకా లెమన్ అయితే యాడ్ చేసేసింది. సో మాకు మొత్తం కలిపి 350 లోపలే అయిపోయింది. ఎక్కడ 1600, ఎక్కడ 350 రూపీస్. సో ఇవే ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేస్తారు. సరే, వాళ్ళకి లేబర్ ఛార్జ్ కానీ సర్వీసెస్ అన్నీ చేసుకుని లాభం రావాలనుకున్నా 1500 అమ్మేలా 1500, 1600 రూపాయలకి 350 రూపాయలు అయ్యే ఖర్చుకి ఒక కేజీ పచ్చడికి 1600 అంటే ఎంత పెడుతున్నట్లు మీరే చూసుకోండి. 1300 రూపాయలు ఇంకా ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అంతెందుకు, మనం వండుకోగలిగే ఇదిలో ఉంటే వండేసుకోవడమే. సో మా పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా కేజీ డబ్బాని. ఈ మొత్తం అన్నీ యాడ్ అయినాక మళ్ళీ ఆ పికిల్ కేజీనే అయిందనమాట. ఆయిల్ అదంతా కలిపిన తర్వాత కూడా మొత్తం కరెక్ట్గా డబ్బా అయితే మాకు నిండిపోయింది. సో ఈ విధంగా మాకు 82 రూపీస్ ఆయిల్, 200 రూపీస్ చికెన్, అట్లానే ఇంకా లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇంట్లోనే రెడీగా ఉన్నాయి. మిగతావన్నీ కూడా బయట నుంచి తెచ్చింది అయితే కనుక మేము 300 రూపీస్ లోపే అయిపోయింది. సో అట్లా మొత్తం ఇంకా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మనం అంతకుముందు కొనుక్కున్నవే కాబట్టి అవన్నీ యాడ్ చేసి నేను 350. మహా అయితే పని ఇంకా వేరేగా కాస్ట్లీ అనుకున్నా పని 400 వేసుకోండి. 1200 రూపీస్ అయితే సేవ్ చేసుకున్నట్లే కదా. సో ఇది మా చికెన్ పచ్చడి అయితే కనుక మీకు ఎలా అనిపించింది? నేను అంత ప్రొఫెషనల్గా మీకు ప్రతిదీ ఇలా చేయండి అలా చేయండి, ఎవరికి నచ్చిన ప్రాసెస్లో వాళ్ళు చేసుకోండి. బట్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే చేసుకోగలిగే ఓపిక ఉన్నప్పుడు ఏదో ఒక రోజైనా ఫ్రీగా ఉంటాం కదా, సో ఆ రోజు అయితే చేసుకోండి. మనీ అయితే సేవ్ అవుతుంది. అంటే కేవలం నేను ఎంత లోపల మనం చేసుకోగలుగుతాము ఒక కేజీ చికెన్ పచ్చడి అనే దానికి మాత్రమే ఈ వీడియో. సో ఇంకా లాస్ట్లో డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం అనమాట, తీసేసుకుని. ఇంకా ఊడిపి అయితే మిగిలిపోతుంది కదా, ఇంకా దానిలో అయితే మేము కొంచెం అన్నం అయితే వేసుకుని వేడివేడిగా టేస్ట్ అయితే చేస్తున్నాం అనమాట. బాగుంది చాలా. ఇంకా కొంచెం ఊరిన తర్వాత ఇంకా బాగుంటుంది. కలపగానే తినేసాం కాబట్టి కొంచెం ఎంతైనా మనకు అవన్నీ పచ్చిగా అనిపిస్తాయి కదా. సో టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మీరు ఒక 2 డేస్ అట్లా 1 డే అలా చూసిన తర్వాత ఇంకా ఉప్పు ఒకసారి చూసుకుని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మా చికెన్ పికిల్ వీడియో. అండ్ ప్రైజెస్ కూడా నేను ఎలా కంపేర్ చేసి చెప్పాను. సో మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే ఏ ప్రాసెస్ ఈ వీడియోలో ఇంకా మీరు ఏ ప్రాసెస్ అయినా చూసి అయితే చేసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ మనీ అనేది నా యొక్క ఇంటెన్షన్ అంతే. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే విలేజ్ వాసు వ్లాగ్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.